హాయ్ అక్క. హాయ్ సంధ్య. ఎలా ఉన్నావు? బాగున్నా సంధ్య. ఏం అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం చేస్తావు? పిల్లల టిఫిన్ల గురించి ఏ టిఫిన్ చేయాలని ఎప్పుడు ఆలోచన. టిఫిన్ గురించా? అయితే నా దగ్గర ఒక కొత్త టిఫిన్ ఉందక్క. ఏం టిఫిన్ సంధ్య? ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా పిల్లలు కొత్త రకం టిఫిన్ కావాలనుకుంటున్నారా? ఆ టిఫిన్ పేరే చిన్నప్పాలు. చిన్నప్పాల? ఏంటి కొత్తగా చెప్తున్నావు? ఈ పేరు ఎప్పుడు వినలేదు. అవునక్క, చాలా బాగుంటుంది. పిల్లలు ఖచ్చితంగా ఎవరైనా ఇష్టపడతారు. ఓకే, ట్రై చేద్దామా? ఓకే సంధ్య. ఓకే, సంధ్య, చిన్నప్పాలు అంటున్నావు కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపి సంధ్య. దీన్ని చిన్నప్పాలే అంటారా, ఇంకా ఏమన్నా అంటారా? అక్క, దీన్ని చిన్నప్పలే అంటారు. కానీ పూర్వం పెద్దవాళ్ళు మటుకు దీనిని కంది అప్పాలని కూడా అంటారు. యాక్చువల్ గా ఇది ఓల్డ్ రెసిపీనే అక్క. ఇది ఏమంటే ఎప్పటికైనా పిల్లలకి ఎప్పటికీ హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది. అందుకే ట్రై చేద్దామని చెప్పాను అక్క. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపి సంధ్య. 3 గ్లాసులు బియ్యం అక్క తలకట్టుకి, ఒక ఫుల్ గ్లాసు కందిబ్యాళ్ళు, కావాల్సినంత ఉప్పు, సరిపడినంత ఆయిల్ వేసుకోవాలక్క. అంతేనా? ఫస్ట్ మిక్సీ పెడదాము. మిక్సీకి 3 గ్లాసులు బియ్యము, తలకట్టు గ్లాసులు అన్నాను కదా ఫ్రెండ్స్. అలాగే ఒక ఫుల్ గ్లాసు కందిపప్పు. ఇవన్నీ మిక్సీలో వడకగా ఆడించాల. సంధ్య, ఇందాక నువ్వు అలానే డైరెక్ట్గా వేసావు రైస్. అవి కడగాల్సిన అవసరం ఏం లేదంటావా? నేనైతే కడగనక్క. కొంతమందికి డౌట్ ఉంటుంది, కడగాలా చెయ్యాలా అనే వాళ్ళు. ఎక్కువ కడిగితే దీనిలో ఉండే సారం అంతా పోతుంది, అందుకే నేను కడగను. కొంతమందికి డౌట్ ఉండే వాళ్ళు మటుకు ఒక్కసారి వాష్ చేస్తే చాలక్క. అంటే వాష్ చేసి ఆరబెట్టుకుని డైరెక్ట్ మిక్సీ ఆడించుకో, అంతే. ఇప్పుడు ఇలా కడగకుండా ఏం కాదంటావా? ఏమి కాదక్క, బాగుంటుంది అక్క. సరే సంధ్య, అయితే మిక్సీ ఆడిచ్చేసి. ఓకే. సంధ్య, చిన్నప్పాలు అంటున్నావు, దీన్ని చిన్నప్పాలే అంటారా, ఇంకా ఏమన్నా పేరు ఉందా దీనికి? దీన్ని మనమైతే చిన్నప్పాలు అంటారు. ఇది యాక్చువల్ గా ఓల్డ్ రెసిపీ. పెద్దవాళ్ళు మటుకు దీన్ని కంది అప్పాలు అంటారు. పిల్లలకి చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుందని ఈ రెసిపీ కొత్తగా ఉంది, చాలా మందికి తెలియదని ట్రై చేద్దాం అనుకుంటున్నాను అక్క. ఓకే. ఫస్ట్ మిక్సీ పెడదాము. మిక్సీకి 3 గ్లాసులు బియ్యము, తలకట్టు గ్లాసులు అన్నాను కదా ఫ్రెండ్స్. అలాగే ఒక ఫుల్ గ్లాసు కందిపప్పు. ఇవన్నీ మిక్సీలో వడకగా ఆడించాల. సంధ్య, ఇందాక నువ్వు అలానే డైరెక్ట్గా వేసావు రైస్. అవి కడగాల్సిన అవసరం ఏం లేదంటావా? నేనైతే కడగనక్క. కొంతమందికి డౌట్ ఉంటుంది, కడగాలా చెయ్యాలా అనే వాళ్ళు. ఎక్కువ కడిగితే దీనిలో ఉండే సారం అంతా పోతుంది, అందుకే నేను కడగను. కొంతమందికి డౌట్ ఉండే వాళ్ళు మటుకు ఒక్కసారి వాష్ చేస్తే చాలక్క. అంటే వాష్ చేసి ఆరబెట్టుకుని డైరెక్ట్ మిక్సీ ఆడించుకో, అంతే. ఇప్పుడు ఇలా కడగకుండా ఏం కాదంటావా? ఏమి కాదక్క, బాగుంటుంది అక్క. సరే సంధ్య, అయితే మిక్సీ ఆడిచ్చేసి. ఓకే. ఫ్రెండ్స్, ఇలా నూకగా రవ్వ ఆడించుకోవాలా. ఫస్ట్ మీకు సరిగా ఆడకుంటే కందిపప్పు అయినా వేసి ఆడేయచ్చు, మళ్ళీ బియ్యం వేయచ్చు. నేను మటుకు బాగా 2 కలిపే వేసినాను, మా మిక్సీ 2 బాగా వస్తాయి కాబట్టి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యము, కందిపప్పు, అది చిన్నప్పలు కావాల్సినది రవ్వ తీసుకున్నాను. కాబట్టి దీనికి సరిపడినంత నీళ్ళు ఎంత కావాలంటే 1కి 2.5 గ్లాస్ వాటర్ కావాలా ఫ్రెండ్స్. కాబట్టి దీంతో యాడ్ చేస్తున్నాను. 2.5 సరిపోతాయా సంధ్య? 2.5 సరిపోతాయి అక్క. కొత్త బియ్యం కాబట్టి మాకు 2.5 సరిపోతాయి. పాత బియ్యం అయితే మటుకు 1కి 3 గ్లాసులు కావాలక్క, ఎందుకంటే అది కాస్త ఒదుగుతుంది కాబట్టి. అవునా? ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా? జీలకర్ర అట్లా, వాటర్లో నూనె అట్లా? జీలకర్ర, కొంచెం ఉప్పు, ఆయిల్ యాడ్ చేయాలక్క. అంటే ఇప్పుడు ఏం తిరగవాత వేయాల్సిన అవసరం లేదక్క. మళ్ళీ మనము పెన్నం పెట్టి అది అప్పల్లాగా చేసుకుంటే సరిపోతుంది అక్క. ఓకే, అది నెక్స్ట్ ప్రాసెస్ అంటావా? ఓకే. 5 గ్లాసులు పోసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయ్యాక ఈ రవ్వ వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా బాయిల్ అయింది ఫ్రెండ్స్.
అందుకు దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు యాడ్ చేయాలి. నేను దానికి ఆప్షనల్ గా కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే ఆప్షనల్ అయినా సంధ్య జీలకర్ర? ఆప్షనల్ అక్క. ఒక్కొక్కరికి కొంతమందికి ఫ్లేవర్స్ నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు కదా. మా ఇంట్లో మాకు నచ్చుతాయి కాబట్టి మేము వేసుకుంటున్నాము. అది మీ ఆప్షనల్. మరి ఆయిల్ కూడా ఆప్షనల్ సంధ్య? ఆప్షనల్ ఏం కాదక్క. దీనికి ఎక్కువ ఏం పట్టదు. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలా. అది కూడా ఎందుకంటే ఈ రవ్వ అనేది ఉండలు కట్టదన్నమాట, బాగా వస్తుంది అనమాట. అందుకని ఆయిల్ యాడ్ చేస్తామన్నమాట. ఓకే. అది ఒక్క ఇప్పుడు ఆయిల్, ఉప్పు, ఆయిల్, జీలకర్ర అన్ని వేసినాం కాబట్టి బాగా కుత ఉడుకుతుంది కాబట్టి మనము రవ్వ యాడ్ చేయాలక్క. ఈ బియ్యము కందిపప్పు రవ్వ. అవునా సంధ్య? ఇలా కలియబెట్ట అక్క. అట్లా కలియబెడతా ఉంటే మనకు ఉండలు లేకుండా నీట్ గా వస్తుంది అనమాట. బాగా. ఓకే. ఇలానే బాగా. అవునక్క. అలానే చూస్తుంటే కలుపుతున్నాను. చాలా బాగా కలుపుతున్నావు అక్క. సంధ్య నేను ఒక క్వశ్చన్ వేస్తాను, చెప్తావా సంధ్య? చెప్పక్క. సంధ్య, అమ్మ పెట్టిన పండు ఆపిల్ పండు, నాన్న పెట్టిన పండు ఏంటి సంధ్య? పైనాపిల్ పండు కాదు. ఏం పండు అబ్బా? ఏం పండు? తను నీకేమన్నా తెలుసా నాన్న? ఆలోచించండి ఎవరైనా, చూద్దాం. ఫ్రెండ్స్ మీకేమైనా తెలిస్తే చెప్పండి, నాకైతే తెలియడం లేదు ఫ్రెండ్స్. కమెంట్ రూపంలో అయినా పెట్టేయచ్చండి మీరు ఎవరైనా కానీ తెలిస్తే. సరే లెక్క. నాకు అట్లా ట్విస్ట్ క్వశ్చన్స్, ట్విస్ట్ ఆన్సర్స్ రావు, కానీ ఏంటో చెప్పు. దానికి చెప్పేనా? చెప్పు. అమ్మ పెట్టిన పండు ఆపిల్ పండు అయితే నాన్న పెట్టిన పండు చింతపండు. అండి, సూపర్ అక్క, సూపర్ జోక్. అవునా? సరే సంధ్య, దగ్గర అవుతుంది కదా కాస్త. అవునక్క. ఇట్లా దగ్గర అయ్యేంత వరకు ఇట్లా కొంచెం సేపు కలియబెట్టుకోవాలా. నువ్వే ఫైనల్ టచ్ ఇవ్వబ్బా, చూద్దాం ఎలా ఉందని. నాకు తినాలని చాలా ఎదురు చూస్తున్నాను. చేద్దాం అక్క. సంధ్య, దీనికి ఏమన్నా అలానే డైరెక్ట్ తినొచ్చా? ఏమన్నా చట్నీ ఏమన్నా అట్లా పచ్చడి అట్లా ఏమన్నా ఉంటాయా? దీనికి పిల్లలైతే వాళ్ళు ఏం కారం ఇష్టపడరు కాబట్టి డైరెక్ట్ గా అప్పల్లాగా చేసుకొని తినొచ్చు. మనం పెద్దవాళ్ళం కదక్క, దానికి అడిషనల్ గా ఉల్లి కొబ్బరి కారం చేస్తాను. ఇది అయిపోతానే అది కూడా చూపిస్తాను అక్క. మళ్ళీ ఉల్లి కొబ్బరి కారం అనమాట. ఎమ్మి తినాలనిపిస్తుంది అబ్బో. చాలా బాగుంటుంది అక్క. నేను చెప్పడం అని కాదు, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇది టేస్టీ హెల్తీ టిఫిన్, చాలా బలం కూడా అక్క పిల్లలకి. ఎందుకంటే కందిపప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి చాలా బలము. చాలా బాగా ఇష్టపడతారు అక్క పిల్లలు కూడా. అవును సంధ్య, చిన్న పిల్లలు అయితే అసలు చాలా మారం చేస్తారు, నాకు ఇది వద్దమ్మా అది వద్దమ్మా అని. కానీ దీన్ని చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది పిల్లలు కూడా బాగా తింటారు. 1 year నుంచి కూడా తినొచ్చు పిల్లలు. ఇంకా పిల్లలకి బాగా అరుగుతుంది కూడా అక్క. మనం ఎందుకంటే దీన్ని వాటర్ లో ఉడికిస్తున్నాం కాబట్టి పిల్లలకి కడుపు నొప్పి అవి కూడా ఏమి ఉండవు అక్క. అవునా సంధ్య? సరే సంధ్య, దగ్గరికి వస్తున్నట్లుంది. అవునక్క. ఇంకొంచెం దగ్గర పడినాక మనం ఆఫ్ చేయాలా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనము ఆయిల్ వేసినందుకు ఎక్కడ కానీ మనకి ఉండలు లేదు. చూడండి నీట్ గా వచ్చింది చూడక్క. అవును సంధ్య, నువ్వు అన్నది కరెక్టే. నేను కూడా అనుకున్నాను అలా వేయచ్చా వేయకూడదు అని, మళ్ళీ అందుకే నేను అడిగాను వేయచ్చేమో అని. అవునక్క, వేయచ్చు. సంధ్య చూడు, దగ్గరకు వచ్చినట్లుంది. అవునక్క, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంతే అంటావా? చూడు ఒకసారి. అవునక్క, చాలా బాగా ఉడికింది. అంటే ఇట్లా మెత్తగా కావాలి. అవునక్క. అవును. అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది అయిపోయింది కదా. ఇది మనకు చల్లగా అయ్యే లోపల మనకు ఉల్లి కొబ్బరి కారం చేసుకుందాం. సరేనా? సరే కాకుందక్క. సంధ్య, ఉల్లి కొబ్బరి కారం అంటున్నావు, అది ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటిరా? ఉల్లి కొబ్బరి కారం కుక్క. నేనైతే పచ్చి కొబ్బరి యాడ్ చేస్తాను. మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది కాబట్టి. స్టాక్ లేని వాళ్ళు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. దానికి కావాల్సినంత ఉప్పు, ఆయిల్ సరిపడినంత. నేను అడిషనల్ గా లాస్ట్ లో పెరుగు యాడ్ చేసుకుంటాను అక్క. పోపు గింజలు కూడా కావాలి. తర్వాత కావాల్సినవి పోపు గింజలు, ఇవన్నీ ఇంకా కామన్. ఆవాలు, జీలకర్ర, కందిపప్పు, శనగపప్పు, వట్టి మిరపకాయలు, పసుపు. ఈ ఉల్లిపాయలు వేస్తుందా? ఉల్లిపాయలు అనేది మనం తిరువాత వేసుకున్నాక ఫస్ట్ ఆయిల్ వేసి తిరువాత వేస్తాం కదక్క. ఉల్లి కొబ్బరి కారం అన్నావు కదా, నేను చూడు పొరపాటుగా చెప్పాను సంధ్య. అవునక్క, మనకు కావాల్సినవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, కొబ్బరి, ఉప్పు, కారము,
తర్వాత కావాల్సినవి వస్తువులు ఆవాలు, జీలకర్ర, కందిపప్పు, శనగపప్పు. లాస్ట్ లో అడిషనల్ గా మనం పెరుగు యాడ్ చేస్తాను అక్క నేను. సరే సంధ్య, టేస్టీ కోసం. బాగా కాగినట్లుంది, ఇంకా తిరువాత వేసేస్తామా? అవునక్క. ఆయిల్ హీట్ అయింది కాబట్టి దానికి మనము తిరువాత గింజలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, మనం కొంచెం ఎండుమిరపకాయ యాడ్ చేస్తున్నాను అక్క. చిట చిట అంటుంది చూసండి. అవునక్క. ఫ్రెండ్స్ కరేపాకు కూడా యాడ్ చేయాలి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి కరేపాకు లేదు కాబట్టి అలానే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే సంధ్య, ఏమన్నా యాడ్ చేయాలా? దానికి ఉల్లిపాయలు మనం యాడ్ చేయాలన్నమాట. ఇంగువ కూడా వేసుకోవచ్చు అక్క. మా ఇంట్లో ఇంగువ వద్దు అంటారు కాబట్టి నేను మట్టు వేయలేదు అక్క. అంటే ఉల్లికొబ్బరి కారంతో ఇంగువ కూడా వేస్తారు కదా? స్మెల్ అక్క, స్మెల్ కోసం బాగుంటుంది. కొంతమందికి ఫ్లేవర్ నచ్చుతుంది కదా, అందుకని వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీనికి ఉల్లిపాయలు బాగా మగ్గినట్లున్నాయి. ఇంట్లో ఏమి యాడ్ చేయాలన్నా వేయమ్మా? అవునక్క. దీనికి ఒక స్పూన్ ఉప్పు పడుతుంది, అంతే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఉప్పు వేసాను కదా మగ్గినాక. అక్క నేను ఇందాక కారం చెప్పడం మర్చిపోయినా. దీనికి ఒక 2 స్పూన్స్ కారం పడుతుంది అక్క. అబ్బో, మీ కారం చాలా ఘాటుగా ఉందమ్మా. చాలా తుమ్ములు వచ్చేస్తున్నాయి. మిరపకాయలు కదక్క, వట్టి మిరపకాయలు ఆడిచ్చినాం కదా మనం. నేను బయట షాప్స్ లోది కొననక్క కారము, నాకు టేస్టీగా ఉండదు. అందులో హెల్త్ కూడా మంచిది లేదు సంధ్య. ఇంటి కారం అయితే బయట షాప్ లో అయితే కలర్ వేస్తారు, ఏం బాగుండదు. సరే సంధ్య, ఉప్పు వేసాము, కారం వేసాము, తర్వాత ఏం వేయాలి? నేను ఇంకా కొబ్బరి వేస్తాను అక్క, పచ్చి కొబ్బరి. అదేం చేయాలి? అది మన ఇష్టం అక్క, మనము టేస్ట్ని బట్టి మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నాకు కొబ్బరి చాలా ఇష్టం సంధ్య. మా ఇంట్లో కూడా చాలా ఇష్టం అక్క కొబ్బరి అంటే. అవునా సంధ్య? నాకైతే చాలా ఇష్టం సంధ్య పచ్చి కొబ్బరి అంటే. ఎన్ని వెరైటీస్ చేస్తాను సంధ్య నేను కొబ్బరితో. అవునా? అది కూడా మనము ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వీడియోస్ లలో కొబ్బరితో ఎన్నో రెసిపీస్ తో చూపిస్తాను. నువ్వు చాలా స్వీట్స్, 7 కప్ స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం అక్క. ఒకసారి నాకు కూడా చూపించవా? నేను ట్రై చేస్తాను. కంపల్సరీ సంధ్య, నెక్స్ట్ వీడియోలో మనం 7 కప్ మైసూర్ పాక్ చూపిస్తాం సంధ్య, కంపల్సరీ. సంధ్య ఇలా వచ్చేసింది. ఇంకా అక్క ఇది బాగా చూడు, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూడు ఎంత బాగా కలర్ వచ్చిందో. అయిపోయింది అన్నాను కదా ఇందాక. ఎంతసేపు ఇది చిన్న మంటతోనే మగ్గనిచ్చుకోవాలి. అయిపోయింది అంటున్నావు, ఇంకా ఆఫ్ చేద్దామా? పెరుగన్నావు ఎప్పుడు? అయిపోయింది కాబట్టి తీర లాస్ట్ లో ఇది అయిపోయే ముందర మనం పెరుగు యాడ్ చేయాలక్క. అంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి? స్టవ్ ఆఫ్ చేయకుండా వేయాలా? ఆఫ్ చేసే వేయాలక్క. అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. సరే, పెరుగు యాడ్ చేసాను. ఎంత ఆడుతుంది ఆ పెరుగు? మా ఒక 3-4 గంటలు వేస్తాను అక్క నేను. గ్రేవీ కోసము ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. గ్రేవీగా మా ఇంట్లో గ్రేవీ ఇష్టపడతారు కాబట్టి అది చట్నీ లాగా ఉండాలి. పెరుగు యాడ్ చేసినాక ఇట్లా బాగా ఆయిల్ అంతా, మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అంతా పైకి వచ్చినాక దించుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉల్లి కొబ్బరి కారము చూడండి ఎలా కుత ఉడుకుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేయాలన్నమాట. ఉల్లి కొబ్బరి కారం ఈజ్ రెడీ. ఉల్లి కొబ్బరి కారము రెడీ అయింది ఫ్రెండ్స్. ఉల్లి కొబ్బరి కారం చేసావు కదా, ఇంకా చిన్నప్పలు చేసుకుని తిందామా? అక్క చేద్దాము. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి పెన్నం పెట్టినాను. పెన్నం పెట్టినాక ఇది హీట్ అయింది అక్క. హీట్ అయినాక కొంచెం ఆయిల్ వేస్తాను. కరవా అంటే ఇందాక ఉడకబెట్టుకునేది ఇప్పుడు ఈ పెన్నం మీద చేయాలంట. అవునక్క, జాగ్రత్త. సరే అక్క. ఇప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలన్నమాట. అప్పాలాగా మనం చిన్నగా తట్టుకోవాలన్నమాట. ఇలా డైరెక్టే అక్క చేస్తానన్నమాట. ఫాస్ట్ గా అయిపోతుంది కదా, మన పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా అక్క, అందుకని నేను ఇక్కడే పెన్నం మీదే డైరెక్ట్ గా చేస్తాను. కొంతమందికి చేయి కాలుతుంది అనుకుంటే తడి
బట్ట మీద చేసుకోవచ్చు అనమాట. కవర్ అయినా తడిబట్ట అయినా ఏదైనా చేసుకోవచ్చు. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్ గానే చేసేస్తాను అక్క. ఇట్లా అందుకే ఇలా చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి చిన్న పాలు అంటారు అక్క. చూసేకి చాలా ముద్దుగా క్యూట్ గా అనిపిస్తుంది. అందుకే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. మా మోక్షాకి అయితే ఈ వీడియోలో చెప్తున్నానని కాదు, ఎక్స్పెషల్లీ చాలా ఇష్టం అక్క మా బాబుకి. పిల్లలు అంటే బాగా ఇష్టపడతారు. చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చేసి మీరు కూడా మాకు కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. పెన్నం మీదే మనం ఒకేసారి 4 చేసుకోవచ్చు అక్క. 4 చేసుకోవచ్చు. ఇంకా పెద్ద పెనం అయితే 5 అయినా చేసుకోవచ్చు. మన ఆప్షన్, మనం తిప్పుకునే బట్టి, వాళ్ళకి చేసే బట్టి. ఇట్లా చిన్న చిన్న అంతే. పిల్లలు చూస్తానే వెరైటీగా ఉంది అనుకుంటారు కాబట్టి మీకు ఏమి అనరు. టిఫిన్ చేస్తే నోరెత్తారు, అమ్మ బాగుంది, అమ్మ బాగుంది అంటారు. అయితే బాగా నీకు ఎవరు చెప్పారు ఈ టిఫిన్ గురించి? మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారక్క. మళ్ళీ మన అమ్మ వాళ్ళు చేశారు. నీకు అప్పుడు ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయింది, అందుకని నీకు ఐడియా లేదు. నీ పెళ్ళైనా నుంచి అమ్మ స్టార్ట్ చేసింది అనమాట. నాకు కూడా నువ్వు చెప్తుంటే గుర్తొస్తుంది. మన అమ్మ బాగా చేస్తుంది, చాలా బాగా. అంటే నీ చిన్నప్పుడు చేసేది కాదక్క, అప్పుడు అమ్మకు అంత గుర్తు లేదనమాట. మళ్ళీ నీ మ్యారేజ్ అయినాక మన అమ్మమ్మని అడిగి చేసింది అక్క. అప్పటి నుంచి మనం కూడా ఇంట్లో ట్రై చేస్తున్నాను అనమాట. అమ్మ కూడా చాలా ఇష్టం అసలు చిన్న చిన్న ఐటమ్స్ అంటే అమ్మ చాలా ఇష్టం. అందుకే అమ్మ పేరు తెలుసుకొని మదర్స్ డే లాగా చేసుకుంటున్నాను అక్క. అవునా అమ్మా, నువ్వు దూరం ఉన్నా నీకు కావాల్సినవి ఇష్టమైనవి మేము చేసుకొని తింటున్నాము కాబట్టి హ్యాపీగా ఉన్నామమ్మా. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మా. చూడక్క, ఇది ఇట్లా 2 పక్కల కాల్చుకోవాలా. నేను ఆల్రెడీ తిప్పేసినాను, అందుకని ఇలా మళ్ళీ నీకు చూపిస్తున్నాను. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం సన్న మంటతో ఇలా చేసుకున్నాం అనుకో, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నేను తినాలని వెయిటింగ్. ఓకే అక్క, ఓకే. 1 minute ఆగు, తిందువు, తిని చెప్పుదు. సరే సంధ్య, మళ్ళీ మన అమ్మ చేతి వంట నీ చేతి రూపంలో తినాలని వెయిటింగ్. ఇక్కడ ఊరికే తినడం కాదు, తిన్నాక ట్రై చేసి మన తన్మయ్యకి, జిత్తుకి, బావకి చేసి పెట్టాలా, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలన్నమాట. వైనాట్ సంధ్య, ఎందుకు చెప్పను, నాకు నచ్చాక ఎంత మందికి అయితే నేను చెప్పడంలో నీకు తెలుసు కదా. అందులో మన తన్మయ్య గారు చాలా పేర్లు పెట్టే మనిషి. నాకు చిన్న పిల్లడు మోక్ష అయినా ఒకటే, నీకు అంత పెద్దది తన్మయ్య అయినా ఒకటే. ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటే నా దృష్టిలో. అందుకే కదా నాకు హెడ్ఏక్. ఈ టిఫిన్లతో ఏం చేయాలా నాకు దిక్కు తెలియదు. ఈ టిఫిన్లు ఏం చేయాలా. అందుకే నీ రూపంలో నాకు ఒక కొత్త టిఫిన్ దొరికింది సంధ్య. ఇవాళ ఈ టేస్ట్ చేసి నేను పిల్లలకు ట్రై చేసి చేసేస్తాను. ఓకే అక్క. చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న పులు రెడీ అయ్యాయి. మా అక్కకు కొంచెం చూపిద్దాం పదండి ఫ్రెండ్స్. అక్క, చిన్నప్పలు రెసిపీ చేశాను, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పక్క. స్మెల్ చూస్తేనే ఎంత బాగుందో సంధ్య, ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో. అవునా? ఓకే అక్క, ట్రై చేయి. ఓకే సంధ్య, టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో చెప్పక్క, చెప్పు. వెయిటింగ్. సూపర్ సంధ్య, వావ్. నిజంగా అక్క, నిజంగా బాగున్నాయి. నువ్వు కూడా ట్రై చేయి, ఎలా ఉందో. అవునా? చాలా బాగుంది అక్క. కదా అన్ని ఆ పాపకైతే కొత్త రెసిపీలు చూపిస్తావు అమ్మమ్మ వాళ్ళవి కదా, నాకైతే చూపించలేదు కదా. ఎనీవేస్, ఈరోజు మదర్స్ డే కదా, హ్యాపీ మదర్స్ డే అమ్మా. హ్యాపీ మదర్స్ డే అమ్మా. సరే ఫ్రెండ్స్, మా చిన్నప్పటి రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.